ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేనైతే పాలక్ పులావ్ చేశాను. ఇది చేయడం ఎంత సింపుల్ అంటే చాలా సింపుల్ అండి. చాలామంది పాలకూర ఆకుకూరలు ఏమైనా తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒకసారి పెట్టండి. ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. కొంచెం డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ స్పైస్ కూడా ఉండదు. పిల్లలకైతే ఇంకా ఇష్టంగా తింటారు. వాళ్ళకి లంచ్ బాక్స్కి లేదా ఆఫీస్ టైంలో వర్క్కి వెళ్తా టైం లేనప్పుడు, అలాంటప్పుడు సింగిల్ టైంలో అంటే మనకి కర్రీ అలాగే రైస్ ఇవన్నీ అంటే కష్టమైపోతుంది కదా, అలాగా 1 పాట్ మీల్ లాగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. వీక్లీ ఒక్కసారైనా ఆకుకూరలు తినాలి అంటారు కదా, ఆకుకూరలు తినలేని వాళ్ళకి ఇలా ఏదన్నా రైస్ చేసి పెడితే చాలా బాగుంటుంది. సో ఇంత మంచి రెసిపీని లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ ఘీ అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ చెక్క, లవంగ, ఇలాచి అవన్నీ కూడా వేసుకొని, బిర్యానీ ఆకు అవంతా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక ఆనియన్, 4 to 5 మిర్చి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొరియాండర్, మెంట్ ఇక్కడ నాకు అవి అవైలబుల్గా లేవు, కరివేపాకు ఉంది, కరివేపాకు వేసాను. సో అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్, బంగాళదుంప అండ్ పచ్చి బఠానీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత దాంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొంచెం కుక్ చేసుకోవాలి. దెన్ తర్వాత స్వీట్ కార్న్ వేయడం వల్ల ఏంటంటే అంత ఎక్కువ స్పైస్ ఉండదు, కొంచెం స్వీట్గా అనిపిస్తుంది. పిల్లలకైతే చాలా బాగుంటుంది. సో అది కూడా కుక్ అవుతుంది. అది కుక్ అయ్యేలోపు మనం పాలకు డైరెక్ట్గా అయినా మిక్సీ పట్టుకోవచ్చు, కాకపోతే ఇక్కడ చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఎలా అయినా కానీ. సో ఇక్కడ నేను మొత్తం నీట్గా కట్ చేసుకొని ఒక మీడియం సైజులో పెద్దగానే కట్ చేసుకొని, ఎందుకంటే మిక్సీ పడతాం కాబట్టి ఖచ్చితంగా చిన్నగానే కట్ చేసుకోవాలి అని అయితే ఏం లేదు, ఆప్షనల్ అండి కంప్లీట్గా. సో నీట్గా ఇది అనేది భూమిలో నుంచి వస్తుంది కాబట్టి ఇసుక అదంతా ఉంటుంది. నీట్గా 1కి 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టిన పేస్ట్ అంతా కూడా ఆల్రెడీ మనకి ఇవన్నీ కూడా కంప్లీట్గా బాయిల్ అయిపోయి ఉంటుంది. సో ఇవి బాయిల్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పాలక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకొని మొత్తం అన్ని పీసెస్కి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలా మొత్తం కలుపుకొని ఈ పాలక్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికేసిన తర్వాత ఫైనల్గా మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ వచ్చేసరికి బాస్మతి రైస్ తీసుకున్నాను. ఆ రైసు 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి దానికి నేను 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో రైస్ కూడా వేసేసుకొని మొత్తం రైస్ కూడా మొత్తం కలిపేలాగా మొత్తం మిక్స్ చేసుకొని ఫైనల్గా 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని వాటర్ కూడా పోసేసి ఫైనల్గా ఒకసారి మళ్ళీ సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. సాల్ట్ చూసేసుకొని సరిపోతే కొంచెం యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక విజిల్, ఆల్రెడీ మనకి రైస్ బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క విజిల్ వస్తే చాలు, మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో ఫైనల్గా నాకైతే ఎమ్మి పాలకూర రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి, తినను మారం చేసే పిల్లలకైనా కానీ, లేదా ఈవినింగ్ టైం డిన్నరు, మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి అయినా కానీ చాలా బాగుంటుంది. ఎక్కువ టైం లేనప్పుడు సింపుల్గా, ఎందుకంటే వీక్లీ ఒక్కసారైనా మనం ఆకుకూరలు తినడం చాలా హెల్త్కి మంచిది. పాలకూర అయితే చాలా మంచిది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఉత్త పాలకూరే కాదు కదా, దాంట్లోకి ఏదో ఒకటి కొంచెం మగవాళ్ళకైతే మరీ ఇలా కొంచెం సప్పగా ఉంటే తినలేరు కాబట్టి ఏదన్నా కర్రీ ఉంటే బెటర్. అలా కర్రీ ఏమీ లేదు, లేట్ అయిపోతుంది కాబట్టి సో దీంట్లో కొంచెం రైతా. సో దీనికోసం నేనైతే కొంచెం కర్డ్ అయితే మంచిగా చిలికేసి ఆ కర్డ్లోకి కొంచెం ఆనియన్, మిర్చి, కుకుంబర్ అండ్ అలాగే టొమాటో ఇవన్నీ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఫైనల్లీ నాకు పాలక్ రైతా సూపర్ కాంబినేషన్ అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ. బాయ్.